మనం కాలిన వస్త్రాలు కానీ, మురికి వస్త్రాలు కానీ, లేదా కుట్టిన వస్త్రాలు కానీ ఎప్పుడు కూడా కట్టుకుని పూజలు చేయకూడదు. అందుకే పంచెని ధరిస్తాం. అండర్వేర్లు వేసుకుని కూడా మనం పూజలకి చేయడానికి అర్హత లేదు. ఇలా పూజ చేస్తే దుష్పరిణామాలు ఉంటాయి, దానివల్ల శుభ ఫలితాలు ఉండవు. అందుకే మనం ప్రత్యక్షంగా మనం చేసే పూజ మాత్రం ఖచ్చితంగా ఏదైనా పంచి కట్టుకొని చేయాలి. అర్చన పంతులు గారు చేస్తారు కాబట్టి వారు చేసే అర్చన వరకు మనం చేతితో చెయ్యం కాబట్టి కొంతవరకు పర్వాలేదు. దానికి ప్రమాణ శ్లోకం కూడా ఉంది. నగ్నో మలిన వస్త్రాస్యాః నగ్నస్యార్థ పటస్మృతః నగ్నస్తు దగ్ధవస్త్రాస్యాః నగ్నస్యూతః పటస్తథా అని తడిబట్ట కట్టుకుని కానీ దిగంబరత్వాన్ని సూచిస్తున్నాడు. తడిబట్టతో పూజ చేయడం కూడా పనికిరాదు. చేత తడిబట్ట కట్టుకుని కానీ, మలిన వస్త్రాలు మురికి వస్త్రాలు కట్టుకుని కానీ, కాలిపోయిన వస్త్రాలు దగ్ధాస్యాహ అని చెప్పారు, కాలిపోయిన వస్త్రాలు కట్టుకుని కానీ, 2 సూదితో కుట్టబడినవి ఈ వస్త్రాలు ఏవి కూడా కట్టుకుని పూజలు చేయకూడదు. అలా చేస్తే నగ్నత్వంతో పూజ చేసిన దోషం వస్తుంది అని చెప్పేసి మనకి స్మృతి.